Welcome to 24 Technologies. Our today's topic is ECS. ECS అంటే ఏంటి అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఈసిఎస్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. దీంట్లో మనము ఒక క్లస్టర్ను క్రియేట్ చేసుకుందాం. ఈసిఎస్ క్లస్టర్ను క్రియేట్ చేసుకుందాము. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మీకు 3 types ఆఫ్ క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫార్గెట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫార్గెట్ అండ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫార్గెట్ అండ్ సెల్ఫ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్. వీటి మూడింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనము ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత క్లస్టర్ను క్రియేట్ చేస్తాం. క్రియేట్ ఏ క్లస్టర్. ఇక్కడ ఓకే, ఏదో వాడు డిఫాల్ట్ క్లస్టర్ నేమ్ ఇచ్చాడు, బట్ ఐ గో విత్ రఘువీర్ 24 టెక్ క్లస్టర్. ఐ గో విత్ దిస్ నేమ్. ఓకే, రైట్. ఇక్కడ సర్వీస్ కంటెంట్ డిఫాల్ట్స్ ఆప్షనల్ ఇవన్నీ వదిలేసేయండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్డ్. ఇక్కడ మనము విచ్ టైప్ ఆఫ్ మెథడ్ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఎ మెథడ్ ఆఫ్ ఆప్టైనింగ్ కంప్యూట్ కెపాసిటీ. ఏ కంప్యూట్ కెపాసిటీ లైక్ సిపియూస్ కానీ అండ్ ఇంకేముంటాయి, ర్యామ్, మెమొరీ, ఎంత జీబీ కావాలి, అవన్నీ మనము దే చూస్ చేసుకుంటాం. అండ్ ఫార్గెట్ ఓన్లీ అంటే జస్ట్ దిస్ ఈజ్ ఏ సర్వర్లెస్. మీకు సర్వర్స్ అనేటివి మీకు సర్వర్లెస్ ఇన్ ద సెన్స్ నీకు కనిపించవు సర్వర్స్. ఆ సర్వర్స్ EC2 ఇన్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో రన్నింగ్ స్పిన్ అయ్యే ఇన్స్టెన్సెస్ నీకు కనిపించవు. బట్ బ్యాక్ ఎండ్లో వాడు అమెజాన్ సైడ్ వితౌట్ సర్వర్ ఏది కాదు కాబట్టి బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంటాయి. బట్ నీ దాంతో నీ నీ నువ్వు చేయాల్సింది అలాంటివి ఏముండదు మనం చేసేటివి ఫార్గెట్ సెలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ వీడు క్లియర్గా చెప్తాడు చూడండి ఏమని. You don't think about creating or managing services like EC2 instances అనుకోవచ్చు. అండ్ ఏవైనా కావచ్చు, EC2 ఇన్స్టెన్స్, ఆటో స్కేలింగ్, వాట్ ఎవర్ ఏవైనా కావచ్చు, XYZ. అండ్ గ్రేట్ ఫర్ మోస్ట్ కామన్ వర్క్లోడ్స్. ప్రతి ఒక్కదానికి అంటే కామన్ వర్క్లోడ్స్ అన్నింటికి ఇది బెస్ట్ ఫిట్ అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ దెన్ వాట్ అబౌట్ దిస్ వన్ ఫార్గెట్ అండ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్. మనం దీంట్లోనే క్రియేట్ చేస్తాం కాబట్టి ఇది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇఫ్ ఐ గో విత్ ఫార్గెట్ అండ్ సెల్ఫ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ అంటే సెల్ఫ్ మేనేజ్డ్, నువ్వు ఇన్స్టెన్సెస్ను ఓన్గా మేనేజ్ చేస్తూ అండ్ ఫార్గెట్ చేస్తున్నావు. దానికోసం నువ్వేం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ అడ్వాన్స్డ్. ఒక న్యూ ఆటో స్కేలింగ్ గ్రూప్ను నువ్వు క్రియేట్ చేసుకో. లేదు ఎగ్జిస్టింగ్ ఏదైనా ఉంటే దానికి సంబంధించింది ఇక్కడ ఇవ్వమని చెప్తున్నాడు. నా దగ్గర లేవు కాబట్టి క్రియేట్ ఏ న్యూ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే ఆన్ డిమాండ్ అండ్ స్పాట్ ఇన్స్టెన్సెస్, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ నీకు కావాలి. ఓకే, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ లేదంటే స్పాట్ ఇన్స్టెన్సెస్. అండ్ ఇదేది కంటైనర్ ఇన్స్టెన్స్ బాగా గుర్తుకు పెట్టుకోండి. ఇప్పుడు మన కంటైనర్ ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది, దాంట్లో ఏవేవి ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ మనము చెక్ చేస్తాం. అండ్ విచ్ టైప్ ఆఫ్ OS యూ ఆర్ గోయింగ్ టు యూజ్, అమెజాన్ లినక్స్ 2023. అండ్ విచ్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్, ఏ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్స్టెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది అంటే కంటైనరైజేషన్ కోసం. అండ్ EC2 ఇన్స్టెన్స్ రోల్, దీనికోసం ఒక రోల్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ రోల్ నువ్వు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అండ్ డిజైర్డ్ కెపాసిటీ 0 to 5 ఎంత కావాలి అంటే మినిమం మ్యాక్సిమం వాల్యూస్. ఓకే, అండ్ క్రియేట్ ఏ న్యూ కీ పేర్. ఒక న్యూ కీ పేర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఏదైనా ఆల్రెడీ కీ పేర్ ఉంటే దాన్ని మ్యాప్ చేయాలి అనుకుంటున్నావా అని చెప్పేసి. అండ్ EBS రూట్ వాల్యూమ్ అంటే ఎంత సైజ్ మీకు కావాలి, ఈ వాల్యూమ్ సైజ్ మీకు ఎంత కావాలి. లైక్ వాల్యూమ్ సైజ్ ఎంత కావాలంటే ఈ నెట్వర్క్ వాల్యూమ్, ఈ EBS అంటే ఏంది, నెట్వర్క్ డ్రైవ్స్ కదా. ఈ నెట్వర్క్ డ్రైవ్స్ వాల్యూమ్ సైజ్ ఎంత కావాలంటే దట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ విచ్ OS యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్, విచ్ ఇమేజ్, OS ఇమేజ్. లైక్ అమెజాన్ తీసుకున్నాం అనుకున్న అమెజాన్ లినక్స్ దానికి సర్టెన్ ఎంత కావాల్సి ఉంటుంది. అండ్ విండోస్ తీసుకున్నాం అంటే దానికి సంబంధించిన లాంచ్ చేయడానికి, నువ్వు లాంచ్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆ ఇమేజ్ను దానికి ఎంత కావాలని చెప్పేసి మీకు తెలిసి ఉంటుంది. అండ్ నెట్వర్క్ టైప్ సెట్టింగ్స్, ఈ నెట్వర్క్స్లో మీరు మీ ఓన్ VPCని యూజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసే డిఫాల్ట్ VPCని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అనే దానిపైన అది మీకు తెలిసి ఉండాలి యాజ్ పర్ రిక్వైర్మెంట్. పర్టికులర్గా మీకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, బాబు సో అండ్ సో VPCలో, సో అండ్ సో సబ్నెట్లో, సో అండ్ సో అవైలబిలిటీ జోన్లోనే ఇది లాంచ్ కావాలి అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్ వన్. అండ్ మానిటరింగ్, ఎన్క్రిప్షన్, ట్యాబ్స్ ఇవన్నీ మనం ఏం డిస్కస్ చేయము. అండ్ దెన్ వాట్ అబౌట్ దిస్ వన్ ఫార్గెట్ అండ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్. ఎవరు మేనేజ్ చేస్తారు ఇవి ఫార్గెట్ అండ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ అంటే ఈ ప్యాచింగ్ వర్క్స్ కానీ స్కేలింగ్ చేయడం అంటే ఈ స్కేల్ అప్, స్కేల్ డౌన్ ఇవన్నీ చేసేది మొత్తం ఈ రెస్పాన్సిబిలిటీ అండ్ ఈ హెడేక్స్ అన్ని ఎవరు తీసుకుంటాడు, అమెజాన్ వాడు తీసుకుంటాడు. బట్ మనం ఫార్గెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీనికోసం సంబంధించిన ఏం కావాలంటే రెండు రోల్స్ కావాలి. ఒకటి ఇన్స్టెన్స్ టైప్ కోసము అండ్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. I'll create this one. ఓకే, ఈ రకంగా మనము ఇక్కడ
ఇక్కడ చూడండి రోల్ నేమ్ దీనికి సంబంధించింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జిస్టింగ్గా మీ రోల్స్లో ఈ రోల్ కనుక ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే మీకు డూప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ యూజర్ గ్రూప్స్ ఉన్నాయి కదా, యూజర్ గ్రూప్లో రోల్స్లో చెక్ చేసుకుంటే మీ నా రోల్స్ ఎన్ని ఉన్నాయి, 26 రోల్స్ ఉన్నాయంట ఆల్రెడీ. ఇఫ్ ఇన్ కేస్ దీనికి ఏదైతే ఈ క్లస్టర్ క్రియేట్ కావడానికి ఏదైతే రోల్ అవసరమో ఆల్రెడీ నా దగ్గర రోల్ ఎగ్జిస్టింగ్గా ఉంటే, క్రియేట్ అయి ఉంటే, ప్రీవియస్గా నేను ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు క్రియేట్గా అయ్యి ఉంటే మళ్ళీ మీరు డూప్లికేట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ సెలెక్ట్ దట్ డైరెక్ట్లీ. ఓకే, ఇక్కడ వాడు ఏమిస్తున్నాడు, ఎలాస్టిక్ ఇన్స్టెన్స్ రోల్ అండ్ దానికి సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో వాడు డిఫాల్ట్ సెలెక్ట్ చేసి పెట్టాడు. కిందకెళ్ళి ఎస్, డన్ అండ్ క్రియేట్ ఏ రోల్. ఒక రోల్ను క్రియేట్ చేసిన, డన్. ఒక రోల్ అయిపోయింది, అది డిఫాల్ట్గా ఏఆర్ఎన్ సెలెక్ట్ చేసుకుంది. అండ్ దెన్ వాట్ అబౌట్ ఇన్స్టెన్స్ రోల్. ఒక ఇన్స్టెన్స్ రోల్ ఉంది కదా నా దగ్గర, ఇక్కడ ఏది రోల్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ దానికి సంబంధించిన రోల్ కనుక ఇక్కడ ఉంటే అది డైరెక్ట్గా పిక్ చేసేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు లేదు కాబట్టి నేను ఏం చేస్తాను, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, క్రియేట్ ఏ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్. దానికి నేమ్ ఆల్రెడీ అది తీసుకునింది, ఏది కావాలో దానికి తెలుసు కాబట్టి సేమ్ నేమ్ తోటి నాకు ఒక రోల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఒకసారి చూద్దాము ఈ రోల్ ఏదైతే ఉందో. ఈసీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసి 26 నుండి నేను 2 రోల్స్ క్రియేట్ చేస్తారు కదా, చూసినాక 26 28 అయిపోయింది. ఈసీఎస్ ఈసీఎస్ సంబంధించిన రోల్ ఇదొకటి క్రియేట్ అయినాయి. అంటే నేను అక్కడ చేస్తే అవి ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. రైట్, క్రియేట్ అయిపోయినాయి. నాకు కావాల్సిన రోల్ కూడా మేము మ్యాప్ చేసుకున్నా. దెన్ వాట్ అబౌట్ ఈసీఎస్ డిఫాల్ట్. ఈసీఎస్ డిఫాల్ట్కు యూజ్ కస్టమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అంటే కస్టమ్గా మీరు ఓన్గా మీరు క్రియేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు రన్ చేస్తారు. అండ్ ఈసీఎస్ డిఫాల్ట్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తాము అంటే నాకు ఏం తెలీదు, బట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంది నాకు, బ్యాక్ ఎండ్లో నాకు మంచి సపోర్ట్ కావాలి. ఓకే, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ ఏమంటున్నాడు, లెట్స్ అమెజాన్ ఈసీఎస్ చూస్ ది ఇన్స్టెన్స్ టైప్ బేస్డ్ అపాన్ యువర్ టాస్క్. అంటే నువ్వు ఏ టాస్క్ పైన వర్క్ చేస్తున్నావు, ఎన్ని టాస్క్స్ రన్ చేస్తున్నావు, అవన్నీ నీకు తెలియకపోయినా కూడా దాన్ని బేస్ చేసుకొని నేను ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో రన్ చేస్తాను, స్పిన్ చేస్తాను అన్నట్టు చెప్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా నెట్వర్క్ సెట్టింగ్స్ అంటే మీకు తెలుసు కదా, నెట్వర్క్ సెట్టింగ్స్ అంటే ఏంటి, విచ్ విపిసి యు ఆర్ గోయింగ్ టు యూస్, ఇన్ విచ్ సబ్నెట్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ దీస్ ఆల్ సర్వీసెస్ అని కూడా అనుకోవచ్చు. మానిటరింగ్ ఎన్క్రిప్షన్ వదిలేసేయండి. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బ్రాండ్ న్యూ ఈసీఎస్ కంటైనర్. ఇది మనకు లాంచ్ కావడానికి ఓకే, నో టాస్క్స్ రన్నింగ్. ఇక్కడ టాస్క్స్ ఏం రన్నింగ్ కావట్లేదు. అండ్ జీరో కంటైనర్ ఇన్స్టెన్స్ జీరో ఉంది. ఎందుకంటే నేను 0 to 5 పెట్టిన, మినిమం 0 ఉంది. ఇక్కడ నాకు ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా క్రియేట్ కావాలి. ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం, ఏమేమి ఆపరేషన్స్ దీనిలో జరుగుతున్నాయో లెట్స్ చెక్. సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా, నథింగ్. టాస్క్స్ నథింగ్. నథింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమవుతుంది, కెపాసిటీ ప్రొవైడెడ్, ఒకటి క్రియేషన్ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అండ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్, ఇవి స్కేలింగ్ టైప్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్, ఇది ఒకటి రన్ అవుతుంది. ఇది మనం సెలెక్ట్ చేసుకున్నామంటే దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్ అండ్ ఇన్స్టెన్స్ ఇంకోటి లాంచ్ కాలేదు. నేను ఆటో స్కేలింగ్ కూడా సెలెక్ట్ చేయలేదు, బట్ బ్యాక్ ఎండ్లో ఇది ఒక ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసుకొని ఉంటుంది. కంటైనర్ ఇన్స్టెన్స్ కూడా జీరో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఆటో స్కేలింగ్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు, బట్ నాకేం కావాలి, అక్కడ ఏమన్నా ఆటో స్కేలింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇవి ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ కదా, అవి ఏవేవి కావాలి అని చెప్పేసి అదే చూసుకుంటుంది EC2. నాకు ఆటో స్కేలింగ్ ఎక్కడ ఉంటుంది, EC2 డాష్బోర్డ్లో ఉంటుంది లాస్ట్లో. EC2 డాష్బోర్డ్. ఓకే, ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు చూసినారంటే మీకు మీకు ఎంటీనే ఉంది కదా, నాకు పేజ్ రీఫ్రెష్ చేస్తున్నా కూడా ఇదే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ కంటెంట్ ఏది ఇంకా ప్రాపర్గా నాకు క్రియేట్ అవ్వలేదు. వన్స్ ఒకసారి యాక్టివ్లోకి వచ్చింది చూద్దాం, ఇది యాక్టివ్లోకి వచ్చింది కదా, ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. నో, స్టిల్ నో. కమాన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇక్కడ మీరు చూసినారంటే ఫార్గెట్ స్పాట్ అండ్ ఇదేది మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ క్రియేషన్ కంప్లీటెడ్. ఇక్కడ రావాలి కదా, చూసారా అది ఇంకా రాలేదు. కమాన్. వాట్స్ హ్యాపెనింగ్. చలో వెయిట్ చేద్దాం, అంతకు మించి వేరే చేసేది ఏం లేదు.
క్రియేట్ విత్ ఎక్స్ప్రెస్ మోడ్, నాట్ దిస్ వన్. స్కెడ్యూలర్ టాస్క్స్ మనకి ఏమైనా ఉన్నాయి, ఆపరేషన్ చూద్దాం. మెట్రిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నాకు కంటైనర్ ఇన్స్టెన్స్ ఏవి లేవు, ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఏది టు రిజిస్టర్ యూజ్ ఎదర్ EC2 ఆటో స్కేలింగ్ గ్రూప్ టు యూజ్ EC2 కన్సోల్ టు రిజిస్టర్ ఇన్స్టెన్సెస్. బట్ నాకు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎందుకు క్రియేట్ అవ్వలేదు చూద్దాం. ఒక 1 minute వెయిట్ చేద్దాము, అంతవరకు వీడియోని పాజ్ చేద్దాను. Why it is not coming up? అట్రిబ్యూట్స్. ఓకే, మై బ్యాడ్. యాక్చువల్గా నేను ఇది క్రియేట్ చేసేటప్పుడు నేను ఏది సెలెక్ట్ చేసుకున్నాను, మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకున్నా. అక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇచ్చానా, ఇవ్వలేదు. దట్ ఈస్ వై ఇది రాలేదు. నేను ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్. ప్రాబ్లం లేదండి రఘువీర్. క్లస్టర్ న్యూ V2 వర్షన్ 2 అని చెప్పేసి దీనికి నేమ్ ఇస్తున్నా. సెకండ్ నాకు ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఐ గో విత్ సెల్ఫ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్. ఇక్కడ క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఆటో స్కేలింగ్ గ్రూప్ నా దగ్గర లేదు కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్ను క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడ ఒక రోల్ క్రియేట్. ఆల్రెడీ ఈ రోల్ ఎగ్జిస్టింగ్ ఉన్నట్టుంది నా దగ్గర. ఇదే నేను చెప్పింది ప్రీవియస్గా. ఆల్రెడీ మీ దగ్గర రోల్ అనేది ఎగ్జిస్టింగ్ అయ్యి ఉంటే మీకు అది అలౌ చేయదు. యూ కెన్ సెలెక్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. అండ్ సెకండ్ వన్, ఇది మ్యాక్సిమం కెపాసిటీ నాకు డిజైర్డ్ కెపాసిటీ మ్యాక్సిమం కెపాసిటీ 2 or 3 అని చెప్పేసి తీసుకుంటున్నా. ఇది C7 లార్జ్కి వెళ్ళింది కాబట్టి నాకు ఏది T3 మైక్రో చిన్న ఇన్స్టెన్స్, దట్స్ ఎనఫ్. T3 మైక్రో అండ్ రోల్ ఆల్రెడీ ఉంది అండ్ కీ పేరు నాకు అవసరం లేదు. అండ్ EBS వాల్యూమ్ యాజ్ ఇట్ ఈస్ గా గో విత్ డిఫాల్ట్. నెట్వర్క్ సెట్టింగ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ క్రియేట్ విత్ సెల్ఫ్ మేనేజ్డ్. మనం రెండు క్రియేట్ చేసాం, ఒకటి సెల్ఫ్ మేనేజ్డ్ అండ్ ఒకటి అమెజాన్ మేనేజ్డ్. నాకు ఇది వర్షన్ 2 కదా, దీంట్లో ఇది చూద్దాం. యాక్టివ్లోకి వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను ఒకటి ఆటో స్కేలింగ్ కూడా క్రియేట్ కావాలి అని చెప్పేసి చెప్పినా కదా, ఆటో స్కేలింగ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, నేను యాక్చువల్గా ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది ఏది అంటే అమెజాన్ మేనేజ్డ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు ఆటో స్కేలింగ్ అనేది క్రియేట్ కాలేదు. బట్ వన్స్ ఒకసారి నేను లాంచ్ చేసుకున్న తర్వాత అక్కడ నాకు మ్యాప్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. బట్ నాకు క్రియేట్ అయ్యేటప్పుడే సెల్ఫ్ మేనేజ్లో ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా క్రియేట్ కావాలి అని చెప్పేసి పెట్టాను కాబట్టి ఇది నాకు తీసుకుంది. స్కేలింగ్ కెపాసిటీ ఎంత ఉంది, 0 to 3 ఎడిట్. నాకు ఏది ఇక్కడ ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుంటే నాకు EC2 ఇన్స్టెన్స్ ఒకటి కూడా లాంచ్ అయ్యి ఉండదు. ఎందుకంటే నేను కెపాసిటీ ఎంత పెట్టాను, EC2 ఇన్స్టెన్స్ ఒకటి కూడా లాంచ్ చేయలేదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని డిజైర్డ్ కెపాసిటీ 1 అని పెడతాను. దానికంటే ముందు ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నాకు ఏది ఫార్గేట్ స్పాట్ అండ్ EC2 ఆటో స్కేలింగ్ ఇవి క్రియేట్ అయినాయి. బట్ ఇక్కడ కంటైనర్ ఇన్స్టెన్సెస్లో నాకు ఏ ఇన్స్టెన్సెస్ లేవు. ఆ ఇన్స్టెన్సెస్ కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నా ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఈ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని డిజైర్డ్ కెపాసిటీ, మీరు ఎంత కావాలంటే మీ కంటైనర్ ఇన్స్టెన్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టెన్స్లోకి వెళ్ళినామంటే ఒకటి లాంచ్ అవుతుంది. ఇప్పుడు కమాన్, అప్డేట్ అవ్వలేదా నా ఆటో స్కేలింగ్ గ్రూప్? ఇన్స్టెన్సెస్ ఒకటి లాంచ్ అవ్వాలి, 100% లాంచ్ అవ్వాలి. చూడండి, రన్నింగ్ ఇన్స్టెన్స్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇక్కడ ఆటో స్కేలింగ్లో నేను ఏది డిజైర్డ్ కెపాసిటీ మినిమం డిజైర్డ్ కెపాసిటీ 1 ఇచ్చాను కాబట్టి. అండ్ ఇక్కడ క్లస్టర్లోకి వచ్చిన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నాకు ఏముంది, ఇక్కడ 0 ఇన్స్టెన్సెస్. అంటే నేను ఆటో స్కేలింగ్లో ఒక ఇన్స్టెన్స్ లాంచ్ కావాలని డిజైర్డ్ కెపాసిటీలో నేను అక్కడ కాన్ఫిగరేషన్ చేసిన వెంటనే అది కంటైనర్ ఇన్స్టెన్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు రీఫ్రెష్ కొడితే ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. డన్ వచ్చిందా యాక్టివ్. బట్ ఇది ఇంకా రన్నింగ్ స్టేట్లో లేదు ప్రాపర్గా. బట్ నాకు యాక్టివ్లోకి ఇక్కడ యాడ్ అయిపోయింది. నువ్వు మాన్యువల్గా కావాలనుకుంటే ఏం చేయొచ్చు, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళి డ్రైన్ చేయొచ్చు. పబ్లిక్ ఏజెంట్ ఇది చేయొచ్చు. అండ్ వ్యూ ఎడిట్ అట్రిబ్యూట్స్, ఇవి ఏమన్నా దీనికి సంబంధించిన అట్రిబ్యూట్స్ మీరు ఎడిట్ చేయడానికి. రిజిస్టర్ ఎక్స్టర్నల్ ఇన్స్టెన్సెస్ అంటే నీ దగ్గర ఈ ఎక్స్టర్నల్ ఇన్స్టెన్సెస్ ఏవి అంటే ఇప్పుడు లైక్ నేను రిజిస్టర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ నాకు అవి ఎక్కడ
నా రిజిస్టర్ ఎక్స్టర్నల్ ఇన్స్టెన్సెస్ అంటే నాకు దీంట్లో కంటైనర్ ఇన్స్టెన్సెస్ బయట రన్ అవుతున్నాయి. వాటిని నేను ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు ఏవి లేవు కాబట్టి చూపించడం లేదు. కానీ ఎక్స్టర్నల్ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను రిజిస్టర్ చేసుకోవడానికి ఈ కంటైనర్ ఇన్స్టెన్సెస్ నాకు అలో చేస్తుంది. ఎక్కడ? ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్లో. దీనికి సంబంధించినట్టు మనం మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ ఇప్పుడు నేను రెండు క్రియేట్ చేశాను క్రియేట్ క్లస్టర్లో. ఒకటి ఫార్గెట్ అంటే మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్, ఇది క్రియేట్ చేశాను స్టార్టింగ్లో. అండ్ సెకండ్ సెల్ఫ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్, నేను సెల్ఫ్గా మేనేజ్ చేయాలి అనేది కూడా నేను ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నాకు ఒక ఇన్స్టెన్స్ ఇక్కడ లాంచ్ అయింది, ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ లాంచ్ అయింది, ఇక్కడ రెండు ఇవి లాంచ్ అయినాయి. వీటిని డిలీట్ చేస్తే నా ఆటో స్కేలింగ్ గ్రూప్, దీన్ని డిలీట్ చేశాను అంటే నా ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. డిలీట్ క్లస్టర్. ఈ క్లస్టర్ పేరు ఏంటి? దిస్ వన్. డిలీట్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది డిలీట్ కావడానికి 1-2 మినిట్స్లో కాదు, ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 to 10 minutes, ఎందుకంటే ఇది క్లస్టర్ కాబట్టి. చూద్దాం, ఇక్కడ రీఫ్రెష్ కొడితే ఏమవుతుంది. దీనికి చూడండి, ఈసీ2 లాంచ్ టెంప్లెట్ అని చెప్పేసి ఏఎస్జికి ఒక టెంప్లెట్ కావాలి కదా, టెంప్లెట్ని కూడా అదే క్రియేట్ చేసుకునింది. జస్ట్ మీరు డిజైర్డ్ కెపాసిటీ ఒకటి చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి కావాల్సినటువన్నీ తీసుకుంది. కంటైనర్ ఇన్స్టెన్స్ డీరిజిస్ట్రేషన్. ఓకే, సక్సెస్ఫుల్లీ డీరిజిస్టర్ అయిపోయిందంట. ఆన్ సర్వీస్ డెలిషన్, నో సర్వీస్ టు డిలీటెడ్, సర్వీసెస్ ఏవి లేవు డిలీట్ చేయడానికి. అండ్ క్లస్టర్ అండ్ స్టాక్ డిలిషన్, దీనికి కొద్దిగా టైం పడుతుంది, ఇమీడియట్ కాదు, ఒక 5 minutes పడుతుంది. బట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇక్కడ డిలీట్ అవుతుందా లేదా అనేది మన కాన్సెప్ట్. చూడండి, అప్డేటింగ్ కెపాసిటీ చేంజ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎవరు క్రియేట్ చేశారు? మీరు మాన్యువల్గా క్రియేట్ చేశారా? ఆ క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఈసీఎస్ ఏదైతే ఉందో కంటైనర్ సర్వీస్, ఆ కంటైనర్ సర్వీస్లో క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా డిలీట్ అయిపోతుంది. అప్డేటింగ్ కెపాసిటీ ఇది డిలీట్ అయిపోతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఇంకోటి ఏంటంటే, మీరు మాన్యువల్గా డిలీట్ చేయాలనుకున్నా కూడా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. మాన్యువల్గా నాకు అక్కడ అవసరం లేదు, నాకు ఇంకా టైం పడుతుంది, నేను కావాలనుకుంటే ఇక్కడ కూడా మాన్యువల్గా డిలీట్ చేయాలి అంటే డిలీట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం నీకు అది డిలీట్ అవుతుంది అంటే చూసినారో ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. ఎక్కడ? మీరు ఆటో స్కేలింగ్లో ఏం ఆపరేషన్ చేయలేదు, ఇన్స్టెన్స్లో ఏం ఆపరేషన్ చేయలేదు, మీరు ఎక్కడ ఆపరేషన్స్ అన్ని క్లస్టర్లో చేస్తున్నారు. ఈ క్లస్టర్ ఏం చేస్తుంది? మీ ఇన్స్టెన్సెస్ కానీ మీ ఆటో స్కేలింగ్ గ్రూప్ కానీ వీటినన్నింటినీ మేనేజ్ చేస్తుంది. వన్స్ అంటే ఇక్కడ ఏదో ఆపరేషన్ అనేది జరుగుతుంది, షట్టింగ్ డౌన్. చూద్దాం, టర్మినేట్ అయ్యేంత వరకు చూద్దాము. అండ్ ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇది ఆ ఇన్స్టెన్స్ డౌన్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఇది కూడా వెళ్ళిపోతుంది. అప్డేటింగ్ కెపాసిటీ 0 ఇన్స్టెన్సెస్ డౌన్ అయిపోయింది ఇది. అండ్ కొద్దిసేపు అయితే ఇది కూడా డిలీట్ అయిపోతుంది వితౌట్ యువర్ ప్రజెన్స్. మై ఇన్స్టెన్స్ టర్మినేటెడ్, డన్. ఇక్కడ టర్మినేటెడ్. ఆటోమేటిక్గా ఇక్కడ ఏం కావాలి? ఇది కూడా వెళ్ళిపోవాలి. వర్షన్స్ 0, డిజైర్ కెపాసిటీ, మ్యాక్సిమం కెపాసిటీ అన్ని 0 అయిపోయినాయి. జస్ట్ ఇది డిలీట్ కావాలి అంతే. ఇప్పుడు కమాన్. ఓకే, పర్లేదు, డిలీట్ అయితే అయిపోతుందిలేండి. ఇక్కడ ఇది ఇంకా డిలీట్ కాలేదు కదా. ఇది అవర్ టుడేస్ ఈసీఎస్ క్లస్టర్ను లాంచ్ చేయడం ఎలా, ఈసీఎస్ సర్వీస్ని యూజ్ చేసుకుంటూ. ఈసీఎస్ అంటే ఏంటి? ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. దాంట్లో మనం క్లస్టర్ను, ఎన్ని టైప్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నాయి? ఫార్గెట్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ అండ్ ఫార్గెట్ సెల్ఫ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్. వీటిని ఏ రకంగా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. వాటికి ఏం కావాలి మనకు? ఐఏఎం రోల్స్ కావాల్సి ఉంటుంది. అండ్ desired capacity, maximum capacity, which how much amount of CPUs you are going to uh, launch, and how much memory ఎంత కావాలి అనేది, ఇవన్నీ మీరు చూసుకోవాలంటే మీకు తెలిసి ఉండాలి. యాజ్ పర్ అంటే ఎన్ని టాస్క్స్ రన్ చేస్తున్నారు, ఎన్ని టాస్క్స్ని క్రియేట్ చేస్తున్నారు, అండ్ మీ ఎన్విరాన్మెంట్ గురించి, మీ రిక్వైర్మెంట్ గురించి మీకు తెలిసి ఉంటే దాన్ని బేస్ చేసుకొని సర్వర్లెస్ ఫార్గెట్ కానీ లేకపోతే మిగిలిన ఈ రెండు కానీ మీరు యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ మీ అవుట్ ఇన్ కామెంట్ బాక్స్, ఆర్ ఎల్స్ వాట్సాప్లో అయినా పింగ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఎవ్రీ మంత్ 15th అండ్ 1st మనకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్ అండ్ నెట్వర్కింగ్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ నెట్వర్కింగ్, ఈ క్లాసెస్ ఎవ్రీ మంత్ 15th అండ్ 1st స్టార్ట్ అవుతాయి. మన సబ్స్క్రైబర్స్కు స్పెషల్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది, 10% టు అప్ టు 30% వరకు. అండ్ మీరు సపోజ్ ఒక 5 members కానీ 10 members కానీ ఉన్నారు అంటే యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ ఆల్సో. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా.